ప్రతి సంవత్సరం ఒక కొత్త ఉత్సాహంతో మన ఇళ్లలోకి వచ్చే గణపతి మన ఆపదలను తొలగించి ఆశీస్సులు అందిస్తారు. మన గణేశుని విగ్రహాన్ని కొని 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు లేదా 11 రోజులు పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తాం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఎందుకని గణపతిని కొన్నాళ్ళు మాత్రమే మనతో ఉంచుకొని ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తాం? ఈ పూర్తి వీడియోలో ఆ రహస్యాలన్నీ తెలుసుకుందాం. హాయ్ ఆల్, వెల్కమ్ టు చాయ్ టైమ్ విత్ అలం. నో సిటీ, నో లైక్, ఫుల్ కంటెంట్, ఫుల్ ఇంటెంట్. ఐ నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ ఐ డోంట్ వేస్ట్ యువర్స్. హిందూ సాంప్రదాయం ప్రకారం గణేశుడు శుభానికి, విజయానికి ప్రతీక. ఈ పండగ రోజు మనం మట్టితో చేసిన విగ్రహాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తాం. దీని వెనక ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. మనం మట్టితో చేసిన విగ్రహంలో దేవుని శక్తిని ఆవాహన చేస్తాం. అంటే ఈ విగ్రహం కేవలం ఒక బొమ్మ కాదు, అది మన ఇంటికి వచ్చిన దైవం. ఆ విగ్రహం మన ఇంట్లో ఉన్నన్ని రోజులు మన కష్టాలన్నీ ఆయనే స్వీకరిస్తారని, మన ఇంట్లోకి సుఖ సంతోషాలు తెస్తారని నమ్మకం. గణపతి విగ్రహాన్ని కొన్నాళ్ళు ఉంచి ఆ తర్వాత నిమజ్జనం చేయడం వెనక ఒక గొప్ప తత్వం ఉంది. అదే మట్టిలోంచి పుట్టి తిరిగి మట్టిలోకి చేరడం. ఇది మన జీవిత చక్రాన్ని సూచిస్తుంది. మనం మట్టి నుంచి పుట్టాం, జీవితం తర్వాత మళ్ళీ మట్టిలో కలిసిపోతాం. ఇది అహంకారాన్ని తగ్గించి మనల్ని వినయంగా ఉంచుతుంది. దీని వెనుక ఒక ముఖ్యమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది. పండుగ సమయంలో గాలిలో, వాతావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ సమయంలో వాతావరణాన్ని శుద్ధి చేయడం కోసం గణపతి విగ్రహాలను మట్టితో తయారు చేసి నిమజ్జనం చేసేవారు. మట్టి నీటిలోకి కరిగిపోయి ఆ నీటిని శుద్ధి చేస్తుందని, అలాగే విగ్రహానికి వేసిన పువ్వులు, ఆకులు పర్యావరణానికి మేలు చేస్తాయని నమ్మేవారు. అయితే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది. అందుకే పర్యావరణాన్ని కాపాడాలంటే మట్టి విగ్రహాలను వాడటం చాలా ముఖ్యం. 3, 5, 9, 11 రోజులు ఎందుకు? దీనికి స్పష్టమైన నియమాలు లేనప్పటికీ కొన్ని నమ్మకాలు ఉన్నాయి. కొంతమంది గణపతిని తాత్కాల అతిథిగా భావించి 3 రోజులు పూజిస్తారు. మరికొందరు తమ భక్తిని బట్టి ఎక్కువ రోజులు పూజిస్తారు. సంఖ్యతో సంబంధం లేకుండా ఈ రోజులన్నిటిలోనూ గణపతి భక్తుల కోరికలు వింటారని, వారిని ఆశీర్వదిస్తారని నమ్ముతారు. చివరి రోజు నిమజ్జనం చేసి తిరిగి వచ్చే సంవత్సరం మళ్ళీ రావాలని ఆయన్ని కోరుకుంటాం. వినాయక నిమజ్జనం అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదు. అది మన జీవితంలో ఉన్న కష్టాలను, సమస్యలను గణపతితో పాటు నీటిలో వదిలేసి తిరిగి కొత్త శక్తితో మన జీవితాన్ని మొదలు పెట్టడానికి ఒక గుర్తు. ఈ పండుగ మన ప్రకృతితో కలిసి ఎలా జీవించాలో, అహంకారాన్ని ఎలా వదిలేయాలో నేర్పిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి. ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గణపతి బప్ప మోరియా.